ప్రకాశం జిల్లా మార్కాపురం నిగరంపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అధ్యక్షతన రాత్రి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న వెంకట్రాంబాబు, నెల్లూరు జిల్లా పరిశీలకులు జంకే వెంకటరెడ్డి హాజరయ్యారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడం వలన మన ప్రాంత ప్రజలతో పాటు యువతకు అన్యాయం జరుగుతుందని అన్న రాంబాబు ప్రజలకు చెప్పారు. రాజకీయంగా కాకుండా సామాన్య వ్యక్తులలా ఆలోచించాలని చెప్పుకొచ్చారు. తో పాటు ఏదైతే ఎన్నికలకు ముందు ఎన్నికలలో హామీలు ఇచ్చినారో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా చెప్పిన తేదీకి చెప్పినట్టుగా ఇస్తామన్న ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో లబ్ధిదారులకు వేయడము లేదా వాలంటీర్ల ద్వారా ఇంట్లోకి చేర్చడము చేసినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు. నేను విద్యకు ప్రాధాన్యత ఇచ్చినాడు. విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఎందరో తల్లులు తన బిడ్డల్ని ఇప్పటికి కూడా స్కూల్ పంపించకుండా తనతో పాటు కూలీకి తీసుకుపోయి వాళ్ళకు విద్యను దూరం చేస్తున్నారన్నటువంటి ఉద్దేశంతో అమ్మఒడి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఆ తల్లులకు ఆర్థిక భరోసానిచ్చి ఆ తల్లులకు అండగా నిలబడినారు. ఆ రోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా పిల్లలు చదువుకునేదానికి డబ్బులు తల్లులకు ఇస్తారని చెప్పేసి ఎగతాళి చేసినటువంటి వ్యక్తులు